శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 141వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడికి తన పూర్వగాథనంతా వినిపించడం, తను ఎన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చినది అనేటువంటి పరిస్థితిని వివరించడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైన ఉద్దేశం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఇందులో 50 శ్లోకాల వరకు చెప్పుకున్నాం నిన్న. ద్రోణాచార్యుడు తన గాథనంతా చెప్పడం అనేటువంటి భీష్ముడికి చెప్తూ శారద్వతీం మహాప్రజ్ఞాం ఉపయేమే మహావ్రతాం అగ్నిహోత్రే చ సత్రే చ దమే చ సతతాం రతాం. అగ్నిహోత్రాల యందు ఆసక్తి కలిగినటువంటి, రతాం అంటే ఆసక్తి కలిగినటువంటి శారద్వతీం శారద్వత్ గౌతమని యొక్క కుమార్తె అయినటువంటి కృపిని నేను వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత లేభేచ గౌతమీ పుత్రం అశ్వత్థామానం ఔరసం భీమ విక్రమ కర్మాణం ఆదిత్య సమతేజసం. లేభే అంటే పొందటం. గౌతమి పుత్ర, ఈ కృపి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామని పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. ఇగునైనా ఈ కుమారుని నేను పొందడం జరిగింది, అశ్వత్థామని నేను పొందడం జరిగింది ఈ కృపి యందు. భీమ విక్రమ కర్మాణం ఆదిత్య సమతేజసం. అద్వితీయమైనటువంటి పరాక్రమాలు ప్రదర్శించడంలో వీడు ఎట్లాంటి వాడంటే ఆదిత్యుడితో సమానమైనటువంటి వాడు, సూర్య భగవానుడితో సమానమైనటువంటి తేజస్శాలి అయినటువంటి కుమారుణ్ణి నేను కన్నాను. హరివీర భయంకరమైనటువంటి కర్మలు గల సునాయాసంగా చేయగలిగినటువంటి అద్వితీయమైన శక్తి సంపన్నుడైనటువంటి వాడు వీడు. అయితే పుత్రేణ తేన ప్రీతోహం భరద్వాజో మయా యథా గోక్షీరం పిబతో దృష్ట్వా ధనినః తత్ర పుత్రకాన్ అశ్వత్థామారుదద్బాలస్తన్మే సందేహయద్దిశః. అంత అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆయన పుత్రేణ తేన ప్రీతోహం, ఆ పుత్రుడితో నేను చాలా ప్రీతి చెందానయ్యా. పుట్టినటువంటి ఆ పిల్లవాడితో ఎలా అంటే భరద్వాజో మయా యథ, నేను పుట్టిన తర్వాత నా తండ్రి అయినటువంటి భరద్వాజుడు ఏ విధంగా అయితే సంతోషపడ్డాడు, ద్రోణాచార్యుడి యొక్క జన్మతో తండ్రి అయిన భరద్వాజుడు ఏ విధంగా సంతోషించాడో అట్లా అశ్వత్థామ యొక్క జననంతో ఆ పుత్రునితో నేను కూడా అంత సంతోషం పొందాను అని ద్రోణాచార్యుడు భీష్ముడికి వివరిస్తున్నాడు. అయితే అశ్వత్థామ బాల్య దశలో జరిగినటువంటి ఒక దుఃఖకరమైనటువంటి సంఘటన, బాధాకరమైన విషయాన్ని ఒక దాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. తాగటానికి ఆవు పాలు కూడా దొరకనటువంటి పరిస్థితిలో మిగతా పిల్లలు నీళ్లలో పిండిని కలిపి ఇదిగో ఆవు పాలు ఇవే అని చెప్పిస్తే అమాయకుడైనటువంటి అశ్వత్థామ తాగేసి ఇదిగో ఆవు పాలు తాగేసి అన్న అని చెప్పడం. ఇవన్నీ అంటే పిల్లాడికి సరిగా ఆవు పాలను కూడా పట్టలేని స్థితిలో, అంత దరిద్ర దశలో ద్రోణాచార్యుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేటువంటిది ఒక ఉదాహరణ చెప్పి భీష్ముడి దగ్గరికి తన బాధని, కాబట్టి ధనం కోసం నేను అన్వేషించానయ్యా అని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఇది గత పాఠంలో చెప్పలేదు, ఈ పాఠంలో భీష్ముడి దగ్గర తాను చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో చెప్పుకుంటాడు. గోక్షీరం పిబతో దృష్ట్వా ధనిన తత్ర పుత్రకాన్. నేనున్నటువంటి ఆ ప్రాంతంలో, అగ్రహారంలో ధనినః పుత్రకాన్, ధనవంతులైనటువంటి బిడ్డలు వాళ్ళందరూ కూడా గోక్షీరం పిబతో దృష్ట్వా, గోక్షీరం అంటే ఆవు పాలు, ఆవు పాలు తాగటం చూసి వీళ్ళందరూ ఆవు పాలు తాగుతున్నారు, నాకు కూడా ఆవు పాలు కావాలి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే అశ్వత్థామ రుదద్బాలః తన్మే సందేహయద్దిశః. అలా ఆవు పాల కోసం ఏడుస్తున్నటువంటి అశ్వత్థామని కాస్త ఆవు పాలు
ఎలా కల్పించాలా అనేటువంటి ఉద్దేశంతో సందేహయ దిశ తానుగా బయలుదేరాడు, అన్వేషించాడు. ఆవు పాలు, ఆవును తీసుకొచ్చి ఆవు పాలను పిల్లవాడికి కూడా పట్టడానికి ఎవరన్నా ఆవిస్తారేమో అని చెప్పి అన్వేషణ ప్రారంభించాడు. తన విద్యార్థులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చా అని చెప్పి అని కూడా అనుకున్నాడు. కానీ ఆ స్నాతకులందరూ కూడా కొత్త వాళ్ళు, విద్యార్థులు, వాళ్లే పాపం అంతంత మాత్రంగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమిస్తాం, ఏమడుగుతామని చెప్పేసి నా స్నాతకోవసీదేత వర్తమాన స్వకర్మసు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకగానొక ఆవు ఉండేదే ఒకటి, దానం చేస్తారు ఎవరు. ఆ దానం చేసిన ఒక్క ఆవుతో వర్తమాన స్వకర్మసు, వాళ్ళు వాళ్ళ ఇంటిని గడుపుకోవడము, వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఉపయోగపడతాయి. వాళ్ళ దగ్గర నుంచి నేను ఆవును తీసుకొచ్చేస్తే నా పిల్లవాడి కోసం అని చెప్పేసి అది వాళ్ళ కర్మలకి, వాళ్ళ యజ్ఞ కర్మలకి విఘాతం కలిగించిన వాడిని అవుతాను అని అనుకుని ఇది సంచింత్య మనసా తం దేశం బహుశో భ్రమన్. అందువలన ఉన్న పిల్లల్ని అడగకుండా చాలా ప్రదేశాలు తిరిగాడు. ఎక్కువ ఆవులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆవు తెచ్చుకున్నాం, ఎవరైనా దానం చేస్తారేమో అని. తం దేశం బహుశో భ్రమన్, భ్రమన్ అంటే సంచరించడం, అనేక ప్రాంతాలు తిరుగుతూ. అలాగే విశుద్ధనిచ్చ విశుద్ధనిచ్చన్ గాంగేయ ధర్మోపేతం ప్రతిగ్రహం. ధర్మోపేతం, ఓ గాంగేయ, ఓ భీష్మాచార్య, ధర్మబద్ధంగా ఎవరైనా ఆవుని దానం చేస్తారేమో దాన్ని గ్రహిద్దామని చెప్పి నేను వెళ్ళానయ్యా. అక్కడ ఇక్కడ కాదు, తిరిగినటువంటి ప్రదేశం లేదు. అంతాదంతం పరిక్రమ్య అన్నాడు. అక్కడ అంతాదంతం అంటే ఈ దేశము ఆ దేశము, అటు ఇటు, ఈ చివరి నుంచి ఆ చివరికి, దాన్ని అంతాదంతం అంటారు. అంతాత్ అంతం, ఈ అంతము నుండి ఆ అంతం వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిక్రమ్య తిరిగి రకరకాలైన ప్రదేశాలు, నానా దేశాలు తిరిగి నాధ్యగచ్చం పయస్విని, పయస్సు అంటే పాలు, పయస్విని అంటే పాలనిచ్చేటువంటి ఆవు. గోవుని మాత్రం నా అధిగచ్చం, నేను పొందలేకపోయాను. ఆవు ఒక్క ఆవును కూడా ఎవరు ఇవ్వలేకపోయారు నాకు, నా యొక్క పరిస్థితి చూసి కూడా. అందువల్ల సరే తిరిగి ఇంటికి వచ్చాను. ఎక్కడ ఆవు దొరక్క తిరిగి ఇంటికి వచ్చినటువంటి నాకు ఇంకా బాధాకరమైన సన్నివేశం ఒకటి కనిపించింది. ఏమిటి అంటే పిల్లలు మా అబ్బాయిని ఏడిపిస్తున్నారు, అశ్వత్థామని. ఎలా ఏడిపిస్తున్నారు? యవపిష్టోదకేనైనం లోభయేయం కుమారకం పీత్వా పిష్ఠరసం బాలః క్షీరం పీతం మయాపి చ. యవపిష్టోదకేనైనా, ఉదకము అంటే నీరు, యవపిష్టోదకేన అంటే పిండి కలిపినటువంటి నీరు. కొన్ని గింజలు ఉంటాయి, ఎవలు మొదలైనటువంటి గింజలతో కలిపినటువంటి పిండి ఏదైతే ఉంటుందో అది తెల్లగా కనిపిస్తుంది నీళ్ళలో కలిపితే. యవపిష్టం, పిష్టం అంటే పిండి. యవపిష్ట ఉదకేన, అటువంటి నీళ్లతో లోభయేయం కుమారకం, ధనవంతులైనటువంటి ఆ బిడ్డలు వాళ్ళ ఆవు పాలు తాగి నా కుమారుడికి ఏమన్నా నీళ్లలో పిండి కలిపేసి లోభయేయం, ఇదిగో ఇవే ఆవు పాలు, ఇవే ఆవు పాలు అని చెప్పి ఆశ చూపిస్తే ఆ నీళ్ల పాలను తీసుకుని ఆ పిండి పాలు తాగి పీత్వా పిష్ఠరసం అన్నారు. పిష్ఠరసం అంటే ఆ పిండి పాలు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పిండి పాలని తాగినటువంటి నా అశ్వత్థామ కుమారుడు బాలః క్షీరం పీతం మయాపి చ, నేను పాలు తాగాను, నేను పాలు తాగాను అని చెప్పి వాడు గంతులు వేస్తున్నాడు. క్షీరం పీత మయాపి, మయాపి క్షీరం పీత, నేను కూడా పాలు తాగాను అని చెప్పి వాడు గంతులు వేస్తుంటే, అంటే వాడికి ఆవు పాలు ఇవేనా లేకపోతే పిండి పాలు ఇచ్చారా, అన్యాయం చేశారా అనేది తెలుసుకునే మనస్తత్వం కూడా లేకపోతే మిగతా ఉన్నటువంటి బాలకులు వీడి చుట్టూతా చేసి గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు పక్కన. ఆ దృశ్యం కలిసి వేసింది ద్రోణాచార్యుడికి. ననర్థోత్థాయ కౌరవ్య హృష్టో బాల్యాద్విమోహిత. అక్కడ వాళ్ళందరూ కూడా లోపవశులైనటువంటి ఆ పిల్లలందరూ గేలి చేస్తూ అవమానిస్తున్నారు. గేలి చేసి వాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళు సంతోషిస్తున్నారు. హృష్ట కౌరవ్య, ఓ కౌరవ్య. ఈ కౌరవ్య అనేది సంబోధన, భీష్మాచార్య. ఓ కౌరవ్య, ఓ భీష్మాచార్య, వాళ్ళందరూ ఇట్లా గేలి చేస్తూ అవమానిస్తూ వాళ్ళు సంతోషపడుతున్నారయ్యా ఆ పిల్లలందరూ. తం దృష్ట్వా నృత్యమానం తు బాలై పరివృతం సుతం. సుతం పరివృతం అంటే నా కుమారుణ్ణి చుట్టూత, సుతం అంటే కుమారుడు, పరివృతం అంటే చుట్టూత. అశ్వత్థామ చుట్టూతా చేరినటువంటి ఆ బాలురందరూ కూడా నృత్యమానంతు దృష్ట్వా, వాళ్ళందరూ అలా గంతులేయటం చూసి, పిల్లవాడిని ఏడిపిస్తూ వాళ్ళు ఆనందిస్తూ గంతులేయటం చూసినటువంటి నా మనస్సు చాలా కలతపడిపోయింది. చాలా బాధను అనుభవించానయ్యా. హాస్యతాం సంప్రాప్తం కస్మలం తత్ర మే అభవత్. కస్మలం బాధ, మనసు విరిగిపోయింది ఒక్కసారి. తత్ర మే కస్మలం అభవత్, నాకు చాలా విపరీతమైనటువంటి బాధ కలిగింది ఆ సన్నివేశం చూసేటప్పటికి. వాళ్ళు నా కుమారుడిని నవ్వులు పాలు చేస్తున్నారు,
వాళ్ళ చేతిలో నవ్వులు పాలవుతున్న నా కుమారుని చూసి విపరీతంగా నా మనసు బాధపడిందయ్యా. ద్రోణం ద్రోణం ధిగస్వదధినం యోధనం నాధిగచ్చది యోధనం న అధిగచ్చది అని ద్రోణాచార్యుడు తన మనసులో తానే అనుకుంటున్నాడు. ద్రోణం, ఓరి ద్రోణుడా, ధిక్ ధిక్ అనే పదానికి అర్థం ఛీ, ఎందుకురా నీ బతుకు, ఎందుకురా నీ జీవితం అంటూ నాకే అనిపించింది మహానుభావ భీష్మాచార్య ఆనాడు. ద్రోణం ధిగ త్వద్ అధీనం అని ఇచ్చారు ఇక్కడ. త్వద్ అధీనం అంటే ధనం లేనటువంటి నీవు, చి ఎందుకురా నీ బతుకు, అనర్థమైన బతుకు. యో ధనం నా అధిగచ్చతి, ధనాన్నే పొందలేనటువంటి నీ బతుకు, అధనుడు అయినటువంటి ధనం లేనటువంటి పేదరికంతో ఉండేటువంటి నీ బతుకు, చి ఇది ఒక బతికేనా అని ద్రోణుడు తనకి తానే నిందించుకున్నటువంటి రోజు ఆ రోజు. పిష్టోదకం సుతో యస్య పీత్వా క్షీరస్య తృష్టయ నృత్యతి స్మ ముదావిష్ట క్షీరం పీతం మయాప్యుత ఇది సంభాషతాం వాచం శ్రుత్వా మే బుద్ధిరచ్చయత్. పైగా పిష్టోదకం సుతో యస్య పీత్వా, ఎవరి కుమారుడైతే పిండి రసం నీళ్లు తాగి ఇది నీళ్లు ఇది పాలు 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 అనుకున్నాడు, పిండితో కలిపిన నీళ్లు తాగి క్షీరస్య తృష్ణయ, ఇది క్షీరం అంటే ఆవు పాల మీద ఉండేటువంటి కోరికతో పిండి నీళ్ళని తాకి ఎవరి కుమారుడైతే యస్య సుత అన్నాడు, అంటే ఎవరి కుమారుడైతే ఎగిరి గంతులేశాడో అదిగో ఆయనేనమ్మా అంటూ ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పెద్దవాళ్ళకి, కుటుంబాలకు అందరికీ నన్ను పరిచయం చేశారు. అంటే ద్రోణాచార్య పరిచయం ఎలా సాగిందంటే, ఇదిగో అదిగో మా పొద్దున మేము ఏడిపించామే వాళ్ళ నాన్న అంటూ. నృత్యతి స్మ ముదావిష్ట క్షీరం పీతం మయాప్యుత ఇది సంభాషతాం వాచం. ముదావిష్ట నృత్యతి స్మ అంటే మేము ఆనందం చెంది హాయిగా వాడి చుట్టూ గంతులేసామే అమ్మా, అదిగో వాళ్ళ నాన్న అని పరిచయం చేస్తూ సంభాషంతాం వాచం, అటు ఇటు సంభాషించుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి వచనాలు శ్రుత్వా విని మే బుద్ధిరచ్చయత్, మే బుద్ధిరచ్యవత్, నా బుద్ధిగా ఎందుకు ఈ బుద్ధి, నా జీవితము, నా చదువు, సంస్కారము, ఇవన్నీ నా జీవితమై వ్యర్థం కదా అని నా బుద్ధి ఒక్కసారిగా అనగా పోయింది. అంత బాధపడినటువంటి రోజు ద్రోణాచార్యుడి యొక్క జీవితంలో. ఆత్మానం చ ఆత్మనా గర్హన్ మనసేదం యచింతయం. ఆత్మనాచ ఆత్మన, నాకు నేనే, ఆత్మనాచ ఆత్మ, నాకు నేనే గర్హ, గర్హ అంటే తిరస్కరించుకోవడం, చి నా మీద నాకే అసహ్యం కలగటం, గర్హ నిందించుకోవడం, నన్ను నేనే నిందించుకోవడం. ఆత్మానం చాత్మనా గర్హన్ మనసేదం యచింతయం, నా మనసంతా చింతించసాగింది, ఎలా ఎలా డబ్బు సంపాదించడం ఎలా, ఇటువంటి కష్ట సమయంలో పిల్లాడికి కనీసం కడుపారా తిండి పెట్టుకోలేనటువంటి, కనీసం తిండి సరే ఆ పాలని ఇవ్వటలేనటువంటి స్థితిలో ఉన్నానే అని చెప్పి బాధపడ్డాడు. అలాగే అపిచాహం పురా విప్రైర్ వర్జితో గర్హితో వసే పరోపవాసాం పాపిష్టాం నచ కుర్యాం ధనేత్సయ. అంతకుముందే నేను బ్రాహ్మణోత్తముల చేత గర్హించబడ్డాను, ద్వేషించబడ్డాను. ఎందుకనంటే వీడి దగ్గర అసలు ఏమి తింటానికి కాణాలేనటువంటి వాడు, వీడిని మనతో ఏం తీసుకెళ్తాను అని చెప్పి విప్రులందరూ నన్ను విడిచిపెట్టేశారు. అపిచ అహం పురా, అహం అంటే నేను, పురా పూర్వమే, విప్రైహి అంటే బ్రాహ్మణోత్తముల చేత, వర్జితో గర్హితో వసే, వర్జిత గర్హిత, వర్జిత అంటే విడిచిపెట్టబట్టం, గర్హిత అంటే నిందించబట్టం. వాళ్ళ చేత నిందించబడుతూ, వాళ్ళ చేత గర్హించబడుతూ నేను ఈ విధంగా గడుపుతూ నివసిస్తున్నాను పక్కన. పరోపసేవాం పాపిష్టాం నచ కుర్యాం ధనేత్సయ. ఓ పక్కన ఏమన్నా అభిమానం, స్వాభిమానం, డబ్బు కోసమని పరోపకార సేవ ఎవరికి చేస్తాం, ఇతరులకి సేవ చేస్తూ వాళ్ళ కాళ్ళ కింద బతకడం కూడా నాకు ఇష్టం లేదు. ఓ పక్కన విద్య వచ్చు, పరోపసేవాం పాపిష్టాం, ఇతరులకి సేవ చేయటం అనేటువంటిది పాపిష్టమైన కర్మ. కాబట్టి పాపిష్టాం పరోపసేవాం నచ కుర్యాం ధనేప్సయ, ధనేప్సయ అంటే ధనం కోసం, ధనం ఆర్జించడం కోసం, నేను బతకడం కోసం, న కుర్యాం పాపిష్టాం పరోపసేవాం న కుర్యాం అని ఇన్నాళ్ళు అనుకున్నాడు. పాపిష్టమైనటువంటి ఇతరుల కాళ్ళ కింద బతికేటువంటి, చెప్పు చేతల్లో బతికేటువంటి, ఎందుకంటే బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాదులు చేయడమే సంస్కారం, కానీ ఇంకోళ్ళ కింద బతకడం అనేది బ్రాహ్మణుల యొక్క చర్య కాదా అన్నాడు. నచ కుర్యాం ధనేప్సయ, డబ్బు కోసం అని చెప్పి నేను చేయను, యజ్ఞయాగాలు చేయటం అంతవరకే, వాళ్ళు ఇచ్చే దక్షిణ పుచ్చుకుంటాం అంతవరకే. కాబట్టి అటువంటి పాపిష్ట సేవ నేను చెయ్యను అనేటువంటిది నేను తలపెట్టుకున్నాను. ఇతి మత్వా ప్రియం పుత్రం భీష్మాదాయ తతోహ్యహం పూర్వస్నేహానురాగిత్వాత్
సదారహ సౌమకిం గతః. అట్లా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను డబ్బు కోసం అని చెప్పేసి నా స్నేహితుడి దగ్గరికి వెళ్దామని సంకల్పించుకున్నాడు భార్యాపుత్రులతో కలిసి. అందువల్ల ఇక్కడ తన స్నేహితుడైనటువంటి ద్రుపద మహారాజు దగ్గరికి భార్యాపుత్రులతో కలిసి వెళ్దామని అనుకుంటున్నాడు. ఇది మత్వా ప్రియం పుత్రం, ప్రియమైనటువంటి పుత్రుణ్ణి ఆదాయ తతో, పుత్రుణ్ణి తీసుకుని భార్యని తీసుకుని, ప్రియం అనేటువంటిది ఇక్కడ భార్యని, పుత్రం పుత్రుడైనటువంటి అశ్వత్థామని ఆదాయ తీసుకుని, ఆ తర్వాత నేను పూర్వస్నేహ అనురాగిత్వాత్ అన్నాడు అక్కడ. అంతకుముందే చిన్ననాటి బాల్యంలో నేను చదువుకున్నప్పుడు స్నేహంగా ఉన్నాననేటువంటి మమకారాలు అవన్నీ గుర్తు చేసుకుని ఆ అనురాగము స్నేహ బంధము తలుచుకున్నటువంటి నేను సదారహ సౌముఖిం గతః. సదారహ, దార అంటే భార్య, భార్యతో పాటుగా సౌమికిం గతః. సౌమికిం అనే పదానికి అర్థం ద్రుపద మహారాజు యొక్క నగరానికి వెళ్ళడం జరిగింది, ఆ మహారాజు దగ్గర. ఇక్కడ ప్రియం అనేటువంటి సంబోధన పుత్రుడికే వాడారు. ప్రియం పుత్రం, ప్రియమైనటువంటి నా కుమారుణ్ణి, అలాగే నా భార్యతో పాటుగా నేను వెళ్ళటం జరిగింది, భార్యాపుత్రులతో పాటుగా. అక్కడ నేను వెళ్ళేటప్పటికీ ద్రుపద మహారాజు అభిషిక్తుడయ్యాడు. అభిషిక్తం శ్రుత్వైవ కృతార్థోస్మీతి చింతయన్. ఎవర్రా రాజ్యం పరిపాలిస్తున్నది ఇక్కడ అంటే ద్రుపదుడే పరిపాలిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్నటువంటి నేను కృతార్థ అస్మి ఇది చింతయన్. అయితే నేను తప్పకుండా కృతార్థుణ్ణయ్యాను, ఎందుకంటే నేను వచ్చిన పని నెరవేరుతుంది, తప్పకుండా అతడు నా స్నేహితుడే కాబట్టి ధన సహాయం చేస్తాడు అనేటువంటి ఆలోచనలో నేను వెళ్ళాను, ఎందుకంటే అతను మహారాజుగా ఉన్నాడు కాబట్టి. అభిషిక్తం తు శ్రుత్వైవ విని కృతార్థో అస్మి ఇది చింతయన్, నేను కృతార్థుణ్ణయ్యానని చెప్పి నేను భావించాను. ప్రియం సఖాయం సుప్రీతో రాజ్యస్థం సముపాకర్ష. అయం ప్రియం సఖ, ఇతడు నా ప్రియమిత్రుడే కదా, అతడి దగ్గరికి నేను వెళ్ళటానికి ఎందుకు మొహమాట పట్టం, నేను అడగటానికి ఎందుకు మొహమాట పట్టం అని చాలా ఆనందంతో, ఆ మిత్రుడిని చూస్తున్నాననేటువంటి కలుసుకుంటున్నాననే ఆనందంతో రాజ్య స్థం, స్థం అనే పదానికి అర్థం ఏంటంటే ఉన్నటువంటి, రాజ్యమునందు ఉన్నటువంటి, రాజుగా ఉన్నటువంటి ఆ మహారాజుని ద్రుపదుణ్ణి సముపాగమం, సమీపించానయ్యా. ఆ ప్రియమిత్రుణ్ణి స్మరించుకుంటూ సంస్మరణ్ సంగమం చైవ వచనం చైవ తస్య తత్. సంస్మరణ్ సంగమం చైవ, అతని సంగమాన్ని తలుచుకుంటూ అతని వచనాన్ని తలుచుకుంటూ నేను బయలుదేరాను. తతో ద్రుపదమాగమ్య సఖ ఈ పూర్వ సఖః, ఇక్కడ సఖ సఖి అని ఉండాలి, సఖి పూర్వమహం ప్రభో అని చెప్పడం. ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ సా ఖ ఈ అని ఉంది కదా, దీన్ని మనం కలిపేసుకోవాలి, సఖి అని ఉండాలి. తతో ద్రుపదమాగమ్య సఖి పూర్వమహం ప్రభో, ఓ ప్రభు నేను నీ సఖుణ్ణి, స్నేహితుణ్ణి, బాల్య స్నేహితుడినయ్యా అని చెప్పి సభలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అబ్రువం పురుష వ్యాఘ్ర సకాయం విద్ధి మామితి. పురుష వ్యాఘ్ర అనేది భీష్ముడికి సంబోధన. ఓ భీష్మ, ఆ సభలో అంతమంది ముందు నేను అబ్రువన్ పలికాడు, ఏమని? సఖాయం విద్ధి మామి, నన్ను నీ స్నేహితుడిగా విద్ధి, విద్ధి అంటే తెలుసుకోవయ్యా, నీ స్నేహితుడినైన ద్రోణుణ్ణి నేను అని చెప్పి తెలుసుకో అని చెప్పి సభలో పలికితే ఉపస్థితస్తు ద్రుపదం సఖివచ్ఛాస్మి సంగతః సమాం నిరాకారమివ ప్రహసన్నిదం అబ్రవీత్. ఉపస్థితస్తు ద్రుపదం, ఆ ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి నేను సమీపించి సఖివచ్చా అస్మి సంగతః, నేను నీ స్నేహితుణ్ణి వచ్చాను అని చెప్పంగానే సహా ఆ ద్రుపదుడు మాం నిరాకారమివ, నన్ను నిరాకరిస్తూ నన్ను నిందిస్తూ ప్రహసన్ ఇదమబ్రవీత్, నవ్వుతూ ఈ విధంగా అన్నాడయ్యా, వెటకారం చేస్తూ ఈ విధంగా అన్నాడయ్యా భీష్మ, నన్ను, నా వేషాన్ని, నా భాషని, నా స్థితిని, నా పరిస్థితిని నిందిస్తూ అవమానించాడు అని పూర్వపు అధ్యాయంలో ద్రోణాచార్య సంభాషణలో ఉన్నటువంటి 8 శ్లోకాలు ఇక్కడ పెట్టడం జరిగింది. అవన్నీ అక్కడ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మనం కొంచెం స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు. అకృతేయం తవ ప్రజ్ఞ బ్రహ్మన్నాతి సమంజస. అకృతేయం, అకృతేయం పురం బ్రహ్మ. నువ్వు సరిగ్గా చింతించకుండా, ఆలోచన లేకుండా సభలో ఇంతమంది మధ్యలో నన్ను నీ స్నేహితుడు అంటావా? అకృతేయం తవ ప్రజ్ఞ, తవ ప్రజ్ఞ అంటే నీ యొక్క ప్రజ్ఞా పాఠవాలు, నీ చదువు ఇవన్నీ కూడా అకృత అంటే ఇవి ఇంకా పరిపక్వ దశకి చేరుకోలేదనిపిస్తున్నదయ్యా ఓ బ్రాహ్మణ.
ఎంత చదివావు, ఎంత అనేది నీ ప్రజ్ఞ ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు తెలియదా నీకు? బ్రహ్మన్ నా అతి సమంజస, ఇది సమంజసంగా లేదు. యథార్థమాంత్వం ప్రసభం సఖాతేహమితి ద్విజ. కాబట్టి ప్రసభం అనే పదానికి సభలో ఇంతమంది ముందు పెద్దగా నన్ను నీ స్నేహితుడు అంటావా? సంగత నీహ జీర్యంతి కాలేన పరిజీర్యత. స్నేహం అనేటువంటి కొంతకాలం అయిపోయిన తర్వాత పరిజీర్యం అయిపోతుంది, జీర్ణించిపోతుంది, ఉండదు. సౌహృదం మే త్వయా హ్యాసీత్ పూర్వం సామర్థ్య బంధనం. పూర్వం మనకుంది సంబంధం ఉంది. ఎప్పుడుంది అంటే సామర్థ్య బంధనం. మనం ఇద్దరం సమానమైనటువంటి పరిస్థితుల్లో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు పూర్వం ఆసీత్, పూర్వం హి ఆసీత్ స్నేహం, పూర్వం ఆ బంధం అనేటువంటిది ఉంది. అంతేకాకుండా స్నేహం అనేటువంటిది ఎవరి మధ్య ఉంటుంది, ఎవరి మధ్య ఉండదు. నా శ్రోత్రియస్య నారధీరధిన సఖ. శ్రోత్రియుడు కానటువంటి వాడితో శ్రోత్రియుడికి సంబంధం ఉండదు, స్నేహం ఉండదు. రథం లేనటువంటి వాడితో రథం ఉన్నవాడికి సంబంధం ఉండదు. రధికుడైనటువంటి వాడితో, మహాబలవంతుడైనటువంటి వాడితో బలహీనుడు సంబంధం ఉండదు. సామ్యాద్ధి సఖ్యం భవతి వైషమ్యాన్నో నోపపద్యతే. న సఖ్యమజరం లోకే విద్యతే జాతు కస్యచిత్. కామో వైనం విహరతి క్రోధో వైనం రహత్యుతే. మైవం జీర్ణముపాస్యత్వం సఖ్యం భవదుపాధికృత్. ఇవన్నీ శ్లోకాలు కిందటి పాఠంలో మనం చెప్పుకున్నవి. కాబట్టి ఆసీత్ సఖ్యం ద్విజశ్రేష్ఠత్వయా మే అర్ధ నిబంధనం. కాబట్టి నీతో నా సఖ్యం అనేటువంటి అర్ధ నిబంధనం. డబ్బుకు ముడివేస్తున్నావేమో ఆ స్నేహాన్ని పట్టుకుని, ఇదంతా తప్పయ్యా. ఒకప్పుడు ఉండేదంతే, మనం ఒకే సంబంధంతో ఉన్నప్పుడు మనకి ఆ స్నేహం అనేది కుదిరింది. కానీ 2 సార్లు ఒప్పుకుంటున్నాడు, ఆసీత్ సఖ్యం ద్విజశ్రేష్ఠ అని ఒప్పుకుంటున్నాడు. మనం ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ సమానమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఉన్నది స్నేహం, కానీ ఇప్పుడు ఉండదు. ఇది కష్టం. అలాగే న సూరస్య సఖా క్లీబ సఖిపూర్వం కిమిష్యతే. నహి రాజ్ఞాముదీర్ణానామేవం భూతైర్ నరై క్వచిత్. సూర్యుడికి బలహీనుడితో స్నేహం ఉంటుందా, రాజుకి పేదవాడితో స్నేహం ఉంటుందా అని చెప్పి రకరకాలుగా అవమానిస్తూ, సఖ్యం భవతి మందాత్మం శ్రియాహీనై ధనచ్యుతై. నా శ్రోత్రియస్య నారధీరధిన సఖ నారాజా పార్థివస్యాపి సఖి పూర్వం కిమిష్యతే. అహం త్వయా న జానామి. చివరికి అంటున్నాడు, అహం త్వయా న జానామి, నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు. జానామి అంటే తెలుసు. అహం త్వయా న జానామి, నువ్వెవరో నాకు తెలియదు. రాజార్థే సంవిధం కృత. నువ్వు రాజ్యార్థే సంవిధం కృత. నేను రాజుగా ఉన్నాను, ఇటువంటి సందర్భంలో నువ్వెవరో కూడా నాకు తెలియదు. కావాలంటే నీకు అంతగా కావాలంటే వచ్చావు కాబట్టి, అడుగుతున్నావు కాబట్టి, స్నేహితుడు అంటున్నావు కాబట్టి, ఏకరాత్రంతుతే బ్రహ్మన్ కామం దాస్యామి భోజనం. నీకు ఒక రోజు రాత్రిపూట నీకు కావాలంటే కడుపారా భోజనం పెడతా పో అన్నాడు, పండుగ చేసుకుంటా. ఏకరాత్రంతుతే బ్రహ్మన్ కామం దాస్యామి భోజనం. కామం దాస్యామి భోజనం అంటే నీకు కడుపారా ఇష్టం వచ్చినటువంటి భోజనాన్ని నేను ఇస్తాను ఒక రాత్రి, అంతే. ఇది స్నేహితుడైనటువంటి బాల్య స్నేహితుడైన ద్రుపదుడు చేసిన పెద్ద తప్పు. ఇది ఎంతో పెద్ద తప్పు. ఏవముక్తస్త్వహం తేన సదార ప్రస్థితస్తదా. అప్పుడు ద్రోణాచార్యుడు ఇదంతా భీష్మాచార్యుడికి నివేదించి, ఈ విధంగా ద్రోణాచార్యుడి చేత అవమానించబడ్డాను, నా కుమారుడు అక్కడ పిల్లల చేత అవమానించబడ్డాడు, కాబట్టి వెంటనే నేను సదారహ ప్రస్థిత. సదారహ అంటే భార్యతో పాటు పిల్లాడితో పాటు తిరిగి వచ్చేసానయ్యా అక్కడి నుంచి, ఆ ప్రదేశాన్ని నుంచి. ప్రస్థిత అంటే బయలుదేరటం. ఆ ప్రదేశాన్ని వదిలి నేను వచ్చేసాను మహారాజా భీష్మాచార్య. వచ్చేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను ఆయన. తాం ప్రతిజ్ఞాయ యాం కర్తాస్మి అచిరాదివ. ఒక ప్రతిజ్ఞని మనసులో సంకల్పించుకున్నాను, అచిరాదివ, త్వరలోనే అది నేను చేయబోతున్నాను, ఆ ప్రతిజ్ఞను నేను చేయబోతున్నాను. ద్రుపదేనైవ ముక్తోహం మన్యునా అభిపరిప్లుత. మన్యున క్రోధంతో వాడిని నాశనం చేయాలి, ఆ ద్రుపదుని ఎలాగైనా సరే వాడికి బుద్ధి చెప్పాలి. ద్రుపదేనైవ ముక్తోహం, ద్రుపదుడి చేత నేను ఈ విధంగా అవమానించబడినటువంటి నేను ఆ ద్రుపదుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వాడి మీద కోపంతో సంకల్పించుకున్నాను ఒక ప్రతిజ్ఞని. అటువంటి ఆ ప్రతిజ్ఞని అభ్యాగచ్చం కురున్మీష్మ శిష్యైరర్థీ గుణాన్వితై. గుణవంతులైనటువంటి శిష్యుల ద్వారా నేను ఆ కోరికని నెరవేర్చుకోబోతున్నాను. ఏదైతే ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞని నేను నెరవేర్చడం కాదు, ఉత్తమమైనటువంటి శిష్యుల ద్వారా నేను దాన్ని నెరవేర్చుకోబోతున్నాను అది అనుకుంటున్నాను. అభ్యాగచ్చం కురున్ భీష్మ, ఓ కురున్ భీష్మ,
కురువంశ శ్రేష్ఠుడైన భీష్మ, ఇదిగో ఈ కురువులతో, ఈ పిల్లలతో, ఈ విద్యార్థులైనటువంటి కురు పాండవులు ఎవరైతే శిష్యులుగా నేను చేసుకోబోతున్నానో వాళ్ళతో గుణాన్వితై కురువుని అన్నాడు. గుణవంతులైనటువంటి వాడు, వాళ్ళలో చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో గుణవంతులైనటువంటి కుమారుల చేత నేను ఈ ప్రతిజ్ఞని నెరవేర్చుకోవాలనుకుంటున్నానయ్యా. తతోహం భవతః కామం సంవర్ధయితుమాగతః ఇదం నాగపురం రమ్యం బ్రూహి కిం కరవాణితే. తతో అహం భవతః కామం, కాబట్టి నీకు ఇష్టమైనది నన్ను ఏం చేయమంటావు? బ్రూహి కిం కరవాణితే, నీకోసం నీకు ప్రియమైనటువంటి కార్యాన్ని ఏం చేయమంటావు? కిం కరవాణితే, ఏం చేయమంటే అది చేస్తానయ్యా. అందువల్ల నేను ఇదం రమ్యం నాగపురం ఆగత రమ్యమైనటువంటి సుందరమైనటువంటి ఈ హస్తినాపురానికి అందుకే నేను వచ్చింది, ఆ ప్రదేశం నుంచి. అందరూ పంజాబ్ దేశం, ఆ పాంచాల నగరం నుండి ఈ హస్తినాపురంలో రమ్యమైనటువంటి ఈ కురుదేశమైనటువంటి హస్తినాపురానికి, ఈ ప్రదేశానికి రావడం జరిగింది. కాబట్టి ఏం చేయమంటావు చెప్తున్నాను. నా మొత్తం అంతా, నా చరిత్ర అంతా చెప్పాను. నేను పడిన కష్టాలు, అనుభవించినటువంటి బాధలన్నీ చెప్పాను. ఏం చేయమంటావు చెప్పు అనగానే వైశంపాయనుడు వాళ్ళు జనమేజయుడికి చెప్తూ, ఏవముక్తస్తదా భీష్మో భారద్వాజమభాషత. భారద్వాజ మహర్షితో, భరద్వాజుని కుమారుడైనటువంటి ద్రోణాచార్యుడితో అంటున్నాడు భీష్ముడు. భీష్మ ఉవాచ అపద్యం క్రియతాం చాపం సాధ్వ్యస్త్రం ప్రతిపాదయ భుంష్వభోగాన్ భృశం ప్రీతః ఉద్యమాన కురుక్షయే. అపద్యం అన్నాడు. జ్యా అనే పదానికి అర్థం ఏంటంటే వింటి యొక్క తాడుని జ్యా అంటారు. అపద్యం అనే పదానికి అర్థం అంటే ఆ బాణానికి కట్టినటువంటి తాడు బాగా బాగా గట్టి కట్టేసావు అంటే, యుద్ధానికి బాగా సిద్ధమైనటువంటి వాడు మాత్రమే ఆ తాడుని అలా కడతాడు. ఆ తాడుని అపద్యం చేయవయ్యా, ఇక నీకు వాటితో పని లేదు. కాబట్టి తాడు, బిగించిన తాడుని విప్పేసి, ధనస్సు ఆ బిగించిన తాడు. అపద్యం క్రియతాం చాపం, చాపము అంటే ధనస్సు. ఆ ధనస్సు కట్టినటువంటి తాడుని మెల్లగా ఆ టైట్ గా కట్టేసి ఉంది కదా, దాన్ని తగ్గించేసుకుని యుద్ధానికి వెళ్ళేటప్పుడే కడతారు. వేటకి వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కట్టేసుకుని వెళ్తారు. మిగతా సందర్భాల్లో ఆ తాడిని విప్పేస్తారు. అప్పుడు ఆ ధనస్సు యొక్క స్ట్రెంగ్త్, ఆ స్ట్రింగ్ యొక్క పవర్ మామూలుగా స్టిఫ్ గా ఉంటుంది. మళ్ళీ కట్టి వెళ్ళేటప్పుడు మాత్రం కట్టుకుంటారు. అపద్యం క్రియతాం చాపం సాధ్వస్త్రం ప్రతిపాదయ. కాబట్టి నీ అస్త్ర విన్యాసం అంతా కూడా చక్కగా ఉంచుకుని, ఇదిగో నేను పిల్లల్ని అప్పచెప్తాను వాళ్ళకి. అంతేకాకుండా భుంష్వభోగాన్ భృశం. భృశం అంటే మిక్కిలి, మిక్కిలి భోగాలు, సుఖాలు, ఇవన్నీ కూడా భుంష్వ, సుఖంగా అనుభవించు. ఎక్కడ? ప్రీత పూజ్యమాన కురుక్షయే. కురుక్షయ అంటే కురువంశమునందు, కురుదేశమునందు. కురుక్షయే అంటే కురుగృహే, కురుక్షయే కురు నివాసే, కురుగృహే. మా కౌరవ రాష్ట్రంలో, మా కౌరవుల దేశంలో, ఇక్కడ నీకు ఏర్పాటు చేయబడినటువంటి గృహంలో పూజించబడుతూ సంతోషంగా ఈ కౌరవుల సామ్రాజ్యంలో భోగాలని నువ్వు అనుభవించవయ్యా మహానుభావం. కురూనామస్తి యద్విత్తం రాజ్యం చేదం సరాష్ట్రకం త్వమేవ పరమో రాజా. ఎంత మాట అన్నాడు చూడండి భీష్ముడు ఇక్కడ. త్వమేవ రాజా అన్నాడు ఇక్కడ. అంటే నువ్వే రాజు నుంచి. త్వమేవ పరమో రాజా, రాజుకే రాజు. పరమరాజు అంటే గొప్ప రాజు నువ్వే. దేనికి అంటే కురూనామస్తి యద్విత్తం, కౌరవులకి ఎంత ధనమైతే ఉందో, ఏ ధనమైతే ఉందో ఆ ధనానికి, కౌరవుల యొక్క రాజ్యానికి సరాష్ట్రకం, వాళ్ళ యొక్క రాష్ట్రాలతో పాటుగా, వాళ్ళ ప్రాంతాలతో పాటుగా ఉన్నటువంటి ధన ధాన్య రాసులన్నిటికీ కూడా త్వమేవ పరమో రాజ, నీవే అధిపతి. ఇక నుంచి మొత్తం కురు సామ్రాజ్యానికి నువ్వే అధిపతి. సర్వే వాక్యకరాస్తవ, అందరూ నువ్వు చెప్పినట్టే నడుచుకుంటారు ద్రోణ అంటూ భీష్ముడు ద్రోణాచార్యుడికి అంత ఆప్యాయంగా స్వీకరించడం. ఆ మాటల్లో అచ్చాడ తర్వాత ఇస్తాడు అంత మాట, కానీ ఈయన స్వీకరించరు, ఇంతవన్నీ అక్కర్లా, కానీ అంత ఆప్యాయత చూపుతాడు. నీ ఆదేశానుసారం ఇక మేము నడుచుకుంటాము, ఇదంతా చక్కగా సుఖాలు భోగాలు అనుభవించి ఇదంతా నీదే. యచ్చతే ప్రార్థితం బ్రహ్మన్, యచ్చతే ప్రార్థితం, నువ్వు ప్రార్థించినవన్నీ కూడా, హే బ్రహ్మన్ కృతం తదితి చింత్యత, నువ్వు అనుకున్నవన్నీ, నువ్వు ప్రార్థించినవన్నీ నీవు పొందావనే ఆలోచించు, నువ్వు పొందావనే భావించు. తదితం కృతం, నువ్వు చేసినట్టే భావించు, నువ్వు చేసిన ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరినట్టుగానే భావించగలించి. మా అదృష్టం కొద్దీ దొరికావు. దిష్ట్యా ప్రాప్తోసి, దిష్ట్యా అనే పదానికి అర్థం ఏంటంటే అదృష్టం కొద్దీ, ఫార్చునేట్, లక్కీ.
దిష్ట్యా ప్రాప్తోసి విప్రార్షే. ఓ బ్రాహ్మర్షి, బ్రాహ్మణోత్తమ, మా అదృష్టం కొద్దీ లభించావయ్యా నువ్వు ఈరోజు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు, కృతార్థుని చేయి, చరితార్థుని చేయి మమ్మల్ని. మహన్మే అనుగ్రహ కృత, మహాన్మే అనుగ్రహ కృత, మాకు మహానుగ్రహం కలిగింది ఈరోజు నీ వలన అని చెప్పి భీష్మాచార్యుడు చక్కగా సాదరంగా వచ్చినటువంటి ద్రోణాచార్యుడు అంత బాధలో అన్ని కష్టాలు పడి వచ్చా అని చెప్పినా కూడా ఆయన యొక్క ప్రజ్ఞ పాఠవాలకి ఇక్కడ కురు పాండవులు ఈ విద్య నేర్చుకోవాలనేది అన్ని చూసి ఆలోచించి చక్కగా ఆ పిల్లల్ని రాజ్యంతో పాటుగా ద్రోణాచార్యుడి చేతిలో పెడుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి 140 అధ్యాయ సమాప్తం. 141 అధ్యాయం సమాప్తమైంది. ఓం శాంతి శాంతి శాంతి. రేపు 142 అధ్యాయం చూద్దాం. దాంట్లో కూడా 89 శ్లోకాలు ఉన్నాయి. విదక్షరవద భ్రష్టం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.